కోదాడ నియోజకవర్గం జరుగుతున్న మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా ఇక్కడ కోదాడలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? కాంగ్రెసే ఉంది. ఇంతకుముందు కాంగ్రెసే వస్తుంది. ఎప్పటి నుంచో కాంగ్రెసే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు వస్తుందని చెప్తారండి మీరు? మా కోదాడలో కొంచెం ఎక్కువ ముస్లిమ్స్ అన్నీ కాంగ్రెస్ మొదటి నుంచి ఇప్పుడు కాదు, చంద్రరావు ఉన్న కాడి నుంచి కూడా ఎక్కువ కాంగ్రెస్కే. అంటే ఇక్కడ మీకు మున్సిపాలిటీ అన్ని సమస్యలు ఉన్నాయా? అన్ని సమస్యలు తీరుతున్నాయా మున్సిపాలిటీ? ఏముంది మున్సిపాలిటీ పరంగా చేసేది అన్ని రోడ్లు వేసే ఉండే, అన్నీ ఉండే, నీళ్ళు వస్తుండే, అన్నీ వస్తుండే. రోడ్లు శుభ్రంగా కొడుతూనే ఉండే. అంటే మొన్నటిదాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే కదా, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఏ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంచి పనులు జరిగినాయి బాగా? ఆయనే వచ్చి ఊకే ఇక అర్జునవాడికి తిరగటమే సరిపోయింది. ఆయన అనకూడదు కానీ ఆయన ఊక కార్లో తిరగటమే సరిపోయింది. అంటే ఆయన ఏం అభివృద్ధి చెందలేదు, ఏం చేయలేదు. ఊకనే ఆడ ఆయన శిలాపథకాలు వేసుకుంటూ పోయిండు తప్ప ఏం జరగలేదు కాబట్టి ఆయన పోయిండు. జరిగితే ఎందుకు పోతాడు? ఎవరైనా పనులు చేస్తే ఎవరికైనా ఓట్లు వేస్తారు జనం. పోయిందంటే ఇక అది పోయినట్టే కదా లెక్క. అట్లని ఇప్పుడు కోదాడలో 35 వార్డులు ఉన్నాయి. 35 వార్డులలో 35 వార్డులు ఉన్నాయి. 35 వార్డులలో ఎన్ని వార్డులు గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ? సుమారు 29-30 వార్డులు గెలవచ్చు. ఇంకా 5 వార్డులు అనేది ఏ పార్టీలకు వస్తాయి? ఇంకా ఈ టీఆర్ఎస్ వస్తే రావచ్చు అంతే. ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ కాంగ్రెస్ నుంచి చైర్మన్ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది? ఇక అది మనం చెప్పలేము, అది మన వల్ల కాదు. ఎందుకంటే ఎవరు ఉండరు లైన్లో, మనం ఎవరని చెప్తాం? ఇదో ముందు పారసీతయ్య గారు చేసిండు కానీ మరి ఆయనకి ఇస్తారో ఇయ్యరో తెలియదు. ఎవరు బరువు ఎక్కువ పెడితే వాళ్ళకే బాగుంది. అట్లని విషయం. బరువు ఇప్పుడు అది నెంబర్లు గెలిచే ఎన్నుకునే పని, అది మనం చెప్పేది కాదు కదా. మనం ఎన్నుకునే పని అది. ఎవరు ఎక్కువ అంటే వాళ్ళకి. అది ఇంతకుముందు సీతయ్య గారు చేసిండు కాబట్టి ఆయనకైనా అంటూరు జనం, కానీ ఎవరికైద్దో చెప్పలేని పరిస్థితి. అలా ఎవరుండ్రు. ఇట్లా 29-30 అయితే కాంగ్రెస్ వస్తుంది కంపల్సరీ. కోదాడలో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది, ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఇక్కడ చుట్టుపక్కల ప్రజలను అడుగుతున్నాం. నమస్తే అమ్మ, చెప్పండి మీ పేరు? రామేశ్వరమ్మ. ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా కోదాడలో, ఏ పార్టీ గెలుస్తుంది? హస్తం గుర్తు గెలుస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఏ వార్డులు ఉన్నారమ్మా? 35 వార్డు. మీ వార్డు కౌన్సిలర్ ఎవరు? ఇదివరకా? ఇప్పుడు ఎవరు? ఇప్పుడు సీతయ్య గారు. అంతమందికి ఎవరు? అంతమందికి మాదిగా ఉంది. ఓకే. ఇప్పుడు ఎవరు గెలుస్తారమ్మా మీ వార్డులో? సీతయ్య గారు గెలుతాడు. అంటే మా మున్సిపల్ చైర్మన్ అనేది ఒక అభ్యర్థిని ఎన్నుకుంటున్నారు కదా, 2-3 పేర్లు వస్తున్నాయి. మున్సిపల్ అభ్యర్థిగా ఎవరి పేరు వస్తుంది? ఎవరు వస్తారు? సీతయ్య గారు గెలుతారని మా నమ్మకం. సీతయ్య గారు. అంటే సీతయ్య గారి పేరు ఎందుకు చెప్తారమ్మా మీరు? మాకు నమ్మకంగా పనులు చేసిండు కాబట్టి. అంటే ఎలాంటి పనులు చేశారు? పంపులు వేపించిండు, మాకు రోడ్లు పోపించిండు, కరెంటు పెట్టించిండు, అన్ని సౌకర్యాలు చేసిండు. ఇందిరా మిల్లులు అలాంటివి ఏమైనా వస్తున్నాయి మీ వార్డులో? మాకు వచ్చిన ఇందిరా మిల్లు లక్ష్మీపురంలో వచ్చినాయి. కోదాడలో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఇక చుట్టుపక్కల ప్రజల్ని మనం ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు విజయ. పిడతల విజయ. ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి అమ్మా, ఇక్కడ ఏ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా, ఏ పార్టీ గెలుస్తుందా? హస్తం గుర్తు గెలుస్తుంది. ఇక్కడ హస్తం గుర్తు గెలుస్తున్నా ఎందుకు చెప్తున్నావు అమ్మా? ఎందుకంటే పారసీతయ్య గారు అన్ని ఇప్పించిండు కాబట్టి చెబుతాను. పారసీతయ్య గారు ఏమేమి ఇప్పించిందమ్మా మీకు? కరెంటు మీటర్లు, పంపు నల్లాలు, మరుగుదొడ్డు, ఇవన్నీ ఇప్పించాను. ఇంకేమేమి పనులు చేసిరమ్మా మీకు ఇక్కడ? ఇంకా నాకు తెలిసిన వరకు అంతే. అంటే మీ మున్సిపాలిటీలో అన్ని సరిపోయి ఉన్నాయా? అన్ని మంచిగా వస్తున్నాయా మున్సిపాలిటీ సంబంధించినవి? ఇంకో కాలంలో 10 రోజులు అవుతుంది తీయలే. ఇప్పుడు మేము ఎలక్షన్లు వస్తున్నాయని కొన్నినే తీసిపోయారు. అంటే 10 రోజులు తీయలేరు అంటే రోజు ఏ రోజు రావట్లే. అడుగు.